చూసావా అక్క, ఇది లక్ష్మి చేస్తున్న పని. విడాకులకు అప్లై చేసినప్పటి నుంచి లక్ష్మి మన కుటుంబం మీద పగపట్టింది. పంతంతో మన కుటుంబాన్ని పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగానే ఇలాంటి పనులన్నీ చేస్తుంది. చిన్నత్తయ్య గారు, నా మాట వినండి. సంజన ఎందుకో భయపడి నిజం చెప్పట్లేదు. మనసులో ఏదో పెట్టుకుని అసలు విషయం బయట పెట్టట్లేదు. ఇక చాలు లక్ష్మి, ఇక చాలు. నీ కళ్ళబొల్లి మాటలు, నమ్మడానికి వీలు లేని నాటకాలు ఇక కట్టిపెట్టు లక్ష్మి. నీ వల్ల ప్రతిరోజు ఇంట్లో ఒక ప్రళయం పుట్టుకొస్తోంది. ప్రతి క్షణం కుటుంబంలో ఒక కల్లోలం మొదలవుతుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావు? అత్తయ్య గారు, సంజన నాతో చెప్పుకుని బాధపడింది. తన బాధని మీతో పంచుకోలేకపోతుందని నేను ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. చాలు మహా తల్లి, ఇక చాలు. చిన్నపిల్లని చెప్పి సంజనకి లేనిపోనివి నూరు పోసి ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. మనుషుల మధ్య విభేదాలు పెంచి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నావు, అంతే కదా? నేనెందుకు అలా చేస్తాను చిన్నత్తయ్య గారు? మరి ఇంకేం చేస్తున్నావు లక్ష్మి? నువ్వు చేసేదాన్ని ఏమంటారు లక్ష్మి? నువ్వు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? లేని ఒక కొత్త విషయాన్ని కొత్తగా సృష్టించి ఎందుకు మా అందరి మధ్య మనస్పర్ధలు పుట్టిస్తున్నావు? మిత్రా, ఒకసారి లక్ష్మి చెప్పేది కూడా వినొచ్చు కదా. వినడానికి ఏముంది డాడ్? మంచి చెడ్డలేంటో తెలిసాక, తప్పులు ఎవరివో అర్థమయ్యాక ఇంకా లక్ష్మి ఏం చెప్తుంది, మనం వినడానికి ఇంకా ఏం మిగిలింది? చూడు లక్ష్మి, కోర్టు తీర్పిచ్చిందని, పోలీసుల అండ నీకు బాగా ఉంది అని ఇంటికి మళ్ళీ తిరిగొచ్చావు. ఇంకా ఈ ఇంటికి నేను కోడల్ని అని చెప్పుకుంటున్నావు. గడువు తీరే వరకు ఈ ఇంటి కోడలుగా ఉండు. ఎవరూ వద్దనడం లేదు. కానీ హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ఇక్కడ అన్ని విషయాల్లో తలదూర్చకు. ఏంటంటే మీరు మాట్లాడేది? అవకాశం దొరికితే చాలు నాకు హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ప్రతి విషయంలోనూ తలదూరు చేస్తుంది. తనకి అవసరం లేకపోయినా అన్నిట్లోకి కాళ్ళు వేళ్లు పెడుతుంది. చివరకు ఇదిగో ఇలాంటి రాద్ధాంతం ఏదో ఒకటి చేస్తుంది. ఇలాంటి మనిషి మీ మాట విని మళ్ళీ దారిలోకి వచ్చేస్తుందని ఊహిస్తున్నారా? దారిలోకొచ్చి తీరాలి.
చూడు లక్ష్మి, కాస్త మానవత్వం ఉన్నదానివని నీ మీద ఎంతో కొంత మంచి ఫీలింగ్ ఉండేది. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసి ఆ ఫీలింగ్ పోయేలా చేయకు. నీ మీద నువ్వే ఒక దోషిలా, ఒక ద్రోహిలా ముద్ర వేసుకోకు. మిత్రగారు, కొన్ని నిజాలు మన కంటికి కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఒక నిజాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు లేనప్పుడు అదొక అసత్యంగా మిగిలిపోతుంది. ఆ అసత్యంగా కనిపిస్తున్న అడ్డుగోడల్ని దాటుకుని అవతల వైపుకి చూడగలిగినప్పుడే మనం చూడాలనుకున్న నిజం మనకి కనిపిస్తుంది. ఈరోజు ఒక నిజాన్ని మీ అందరి కళ్ళు చూడలేకపోతున్నాయి, కానీ ఏదో ఒక రోజు అది మీరు గుర్తించే సమయం వస్తుంది. నేను రావాలని కోరుకుంటున్నాను. కానీ అప్పటికే కాలం గడిచిపోతుంది. జరిగిపోయిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం చేజారిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేరు. జరిగిపోయిన తప్పుని ఒప్పుగా మార్చలేము. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. చాలమ్మా, ఇక చాలు. నీ ఉపన్యాసాలు ఉపదేశాలు వినడానికి మాకు ఓపిక లేదు. అసలు ఈ లక్ష్మి ఇంట్లో ఉంటే నా కూతురు పెళ్లి కానిస్తుందా అని భయం వేస్తోందక్క. సంజన పెళ్లి గురించి పక్కన పెడితే అసలు మన కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందా అనే సందేహం కలుగుతుంది. వీలైనంత త్వరగా ఈ లక్ష్మి ఇంటిని వదిలి వెళ్ళిపోతే తప్ప మనకి మనశ్శాంతి ఉండదక్క. నువ్వు భయపడకు దేవయాని. ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా, ఎవరు ఎన్ని అడ్డుగోడలు కట్టినా సంజన పెళ్లి సంతోష్తో జరుగుతుంది. మన మాటల్లోనూ మన నిర్ణయంలోనూ ఎటువంటి మార్పు జరగదు, జరగనివ్వను. అరవిందా, అరవిందా, చూడు లక్ష్మి, నీ హద్దులు అవధులు తెలుసుకుని మసలుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకో. అమ్మా లక్ష్మి, నువ్వేం చేసినా అందరి మంచి గురించి ఆలోచించి చేస్తావని ఒక అభిప్రాయం ఉంది. అలాంటి అభిప్రాయంతోనే ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశావని ఇప్పుడు అనిపిస్తుంది. పదమ్మా. చూడు లక్ష్మి,
ఉన్నన్ని రోజులు అసలు ఉన్నానా లేనా అన్నట్టు మూలన పడుండు. అంతేకాని ఇలాంటి బోడి పెత్తనాలు చేసి ఈ ఇంట్లో నీ ఉనికిని చాటుకోవడానికి, ఇకపై మళ్ళీ నీ స్థానంలోకి నువ్వు రావడానికి అనవసరమైన ప్రయత్నాలు చేయకు. ముఖ్యంగా మా శుభకార్యాల్లోకి తలదూర్చి అవి చెడగొట్టాలని చూడకు. చూడు లక్ష్మి, ఇప్పటికే నిన్ను ఇంట్లో అందరూ నమ్మడం మానేశారు. అసలు లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ ఈ ఇంట్లో ఉందా అన్న సంగతే మర్చిపోయారు. ఇక నువ్వు ఏదొకటి చెప్పి ఏదొకటి చేసి నీ మీదకి మా అందరి దృష్టి మళ్లించుకోవాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకు. నువ్వు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? లేని ఒక కొత్త విషయాన్ని కొత్తగా సృష్టించి ఎందుకు మా అందరి మధ్య మనస్పర్ధలు పుట్టిస్తున్నావు? అమ్మా లక్ష్మి, ఏంటి మావయ్య గారు? నిన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే అడ్డుకోలేకపోయాను. వద్దని వాళ్ళని వారించలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? అది కాదమ్మా, నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావని, అందరి మంచి కోసమే చూస్తావని నాకు తెలుసు. అయినా అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఎలాంటి ఆధారం నా దగ్గర లేకుండా అయోమయంలో ఉండిపోవడం వల్ల నేను నీ వైపు మాట్లాడలేకపోయాను. అందుకే కాస్త బాధగా ఉంది. పర్వాలేదు మావయ్య గారు, అందులో మీ తప్పే ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? సంజనకి పెళ్లిష్టం లేదని నీకు చెప్తే మరి అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పింది? తనకిష్టం లేదనే మాటని దాచి ఇష్టం ఉందని ఎందుకు అందరినీ నమ్మించింది? నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య గారు. సంజన మనసులో ఏదో ఉంది. తనని ఏదో బలం గట్టిగా ఆపింది. అందుకే అంతలోనే మాట మార్చేసింది. నువ్వు చెప్పింది నిజం వదినా. నేను మాట్లాడకపోవడానికి కారణముంది. నా ఇష్టాలు దాచేయడానికి నా మీద ఒక బలం పనిచేసింది. ఏంటి సంజన అది? అసలు ఏమైంది? ఎందుకు హఠాత్తుగా మళ్ళీ మాట మార్చేశావు? నువ్వు నాతో మాట్లాడి వెళ్ళాక అదంతా చూసి నా దగ్గరికి మోమొచ్చింది వదినా. ఏంటి సంజన ఇదంతా? నువ్వు చేస్తున్న పని నీకైనా అర్థమవుతుందా? అంటే మామ్, అది చూడు, నీకు చిన్నప్పుడు చాక్లెట్లు కొనాలన్నా, ఆడుకునే బొమ్మలు కొనాలన్నా నీకిష్టమైన ఏంటో నువ్వు నన్ను అడగలేదు. నీకు ఇష్టమైంది ఏంటో తెలుసుకుని నేనే నీకు కొనిచ్చాను. నేను కొనిచ్చిన చాక్లెట్లు నువ్వు వద్దనలేదు. నువ్వు ఆడుకోవడానికి ఇచ్చిన బొమ్మలు కూడా నీకు నచ్చకుండా పోలేదు. అలాగే నీకు జీవితంలో ఏం కావాలో, ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ సంతోష్ మొహం నాకు నచ్చలేదు, మాట తీరు నచ్చలేదు అంటూ అందరికీ ప్రచారం చేస్తున్నావా?
అది కాదు మామ్, నాకు నిజంగానే సంతోష్ అంటే సంతోష్ అంటే నాకు ఇష్టం లేదు, సంతోష్తో జీవితం నాకు బాగోదు అని ఇలాంటి మాటలు నాకు చెప్పకు సంజన. నువ్వింకా చిన్నపిల్లవే. జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీకు తెలీదు. భవిష్యత్తుకి ఎలా దారి వేసుకోవాలో తెలుసుకునే అంత జ్ఞానం ఇంకా నీకు లేదు. నిన్ను ముందుకు నడిపించడానికి, నీ జీవితాన్ని చక్కదిద్దడానికి నేనున్నాను. సంతోష్ అందగాడు, ఐశ్వర్యం ఉంది, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడ్డం నాకు ఇష్టం లేదంటున్నాడు. అదేమీ చెడ్డ లక్షణం కాదే. ఒక మనిషి నచ్చాడని నచ్చలేదని చెప్పటానికి ఇంకా చాలా కారణాలుంటాయి మామ్. చెప్పడానికి నీకు ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ ఆ సంబంధం వదులుకోవడానికి నాకు ఎలాంటి కారణాలు లేవు. పైగా నీకు సంతోష్కి పెళ్ళవుతుందని, నువ్వు జగదీశ్వరికి కోడలుగా వెళ్ళబోతున్నావని నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పేసుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోతే నా పరువు పోతుంది. నా పరువు పోతే నేను ఊరేసుకొని చచ్చే పరిస్థితి వస్తుంది. ఈ తల్లిని నువ్వు చంపుకోవాలనుకుంటే అందరి ముందు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. నువ్వు ఈ తల్లి ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటే వెళ్ళి అందరి ముందు పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పు. నేను పోయాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అలా అనుకు మామ్, ప్లీజ్. నేను బ్రతికుండాలన్నా, చచ్చే ఆలోచనలు నాకు రాకుండా ఉండాలన్నా ముందు నీ మనసు మారాలి. నువ్వు సంతోష్ని పెళ్లి చేసుకొని తీరాలి. అర్థమైంది కదా? నేను నోరు విప్పి నిజం చెప్తే మామ్ ఏం చేసుకుంటుందోనని భయపడిపోయాను. దానివల్ల ఇంట్లో మళ్ళీ ఎన్ని కొత్త సమస్యలు వస్తాయోనని వెనకడుగు వేశాను. నన్ను క్షమించొదినా. అనవసరంగా నా విషయంలో తలదూర్చి నువ్వందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చచ్చా, ఏంటి సంజన ఇది? ఏడవకు. నువ్వందరి ముందు నోరు విప్పలేకపోయినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎవరికో దేనికో భయపడి నిజం చెప్పడం లేదు అని. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే వదినా. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా భవిష్యత్తు ఎవరితో ముడిపడి ఉంటే వాళ్ళతోనే ముగిసిపోతుంది. మనసు చంపుకుని తాళి కట్టించుకోవడానికి తల వంచుతాను అంటే నేనెలా ఊరుకుంటాను సంజన? ఇంతమంది ప్రేమించేవాళ్ళు నీ చుట్టూ ఉన్నా నీ జీవితం నాశనం అయిపోతుంది అంటే నేనెలా వదిలేస్తాననుకున్నావు? నువ్వు నా మరదలివి. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద అభిమానం ఎప్పటికీ పోదు. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నాశనం కానివ్వను. నీ బ్రతుకుని, నీ భవిష్యత్తుని చక్కదిద్దే వరకు నేను నిద్రపోను. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ వదినా. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది లక్ష్మి. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నిందిస్తున్నా, నీదే తప్పని నిన్ను వేలెత్తి చూపిస్తున్నా అవన్నీ మర్చిపోయి మళ్ళీ సంజన జీవితం గురించి ఆలోచిస్తున్నావు. ఇంత మంచి మనసున్న దానివి నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు.
నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. అండి. కూర్చోండి. మిత్రాబాబు బాగున్నారా? బాగున్నాను పంతులు గారు. ఏంటండి ఇలా హఠాత్తుగా దర్శనమిచ్చారు? ఏమీ లేదు అరవింద గారు. ప్రతి సంవత్సరం మీ పెద్దలు నివసించిన ఊరైన సువర్ణపురి గ్రామానికి వచ్చి విజయదశమి చేస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరం కూడా వచ్చి మీ వంశపారంపర్యంగా వస్తున్న వజ్ర ఖడ్గానికి ఆయుధ పూజ జరిపిస్తే బాగుంటుందని గుర్తు చేయడానికి వచ్చాను. అదెలా మర్చిపోతాం పంతులు గారు. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి అక్కడే జరుపుకోబోతున్నాం. చాలా సంతోషం అమ్మా. మీరు ఎన్నో ఏళ్ల నుంచి సిటీలోనే ఉంటున్నా ప్రతి ఏడాది మీ గ్రామానికి వచ్చి విజయదశమి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.